అండి, మీరు చూస్తున్నారు లక్ష్మీ వన్ అండ్ ఓన్లీ. ఈరోజు ఒక రైస్ ఐటెం చూపిస్తాను. అదేమిటంటే ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి పాలతో పులావ్ చూపిస్తానండి. మా ఇంట్లో తరచుగా చేసుకునే రైస్ ఐటము చాలా బాగుంటుంది. మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఒకసారి చేసి చూడండి. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ ఇవ్వండి. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీగానే చేసుకోవచ్చండి. ఇంట్లో మనకి అప్పుడప్పుడు కొబ్బరి చిప్పలు ఇలా ఉంటాయి కదా, మనం టెంపుల్కి వెళ్ళి కొట్టిన దగ్గర కానీ ఇంట్లో కొట్టినా కానీ ఇలా కొబ్బరి చిప్పలు ఉండిపోతాయి కదా, ఆ కొబ్బరి చిప్పలతో ఇలా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 3 కొబ్బరి చిప్పలు తీసుకొని వాటిని ఇలా సన్నగా స్లైసుల్లాగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం గ్రైండ్ అవ్వటానికి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను. వీటిని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్టెయినర్ తీసుకొని అడుగుని ఇలా గిన్నె పెట్టేసుకొని ఈ కొబ్బరి పాలనంతా పిండుకోవాలి. ఇలా మొత్తం అంతా ఇలా పిండేసుకోవాలి, గట్టిగా పిండుకోవాలి. ఇలా 2 సార్లుగా నేను ఇది వేసుకొని పిండుకున్నానండి. నాకు ఈ గిన్నె నిండా వచ్చేసాయి కొబ్బరి పాలు. నేను ఇక్కడ ఇవాళ ఒక గ్లాసున్నర బియ్యం చేస్తున్నానండి కొబ్బరి పాలతో పులావు. దానికి గాను నాకు 3 గ్లాసులు ఈ కొబ్బరి పాలు వచ్చాయి, సరిపోతాయండి. ఇంకా వాటర్ ఏమీ వేయనక్కర్లేదు. అచ్చంగా ఈ కొబ్బరి పాలతోటే చేసుకోవాలి, ఎసురుగా ఈ కొబ్బరి పాలే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను. అలాగే 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే మనం బిర్యానీ చేయటానికి హోల్ గరం మసాలా ఉంటుంది కదా, ఇలాగా అనాస పువ్వు 2 వేసుకున్నాను, యాలకులు లవంగాలు 4 వేసుకున్నాను, పెద్ద యాలకులు 2 వేసుకున్నాను. అలాగే ఇది జాపత్రి అండి, జాపత్రి కొంచెం వేసుకున్నాను. దాల్చిన చెక్క చిన్న ముక్కలు 2 ఇలా వేసుకున్నాను. 2 యాలకులు కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం వేగుతూ ఉండగా మనం 2 బిర్యానీ ఆకులు తీసుకొని వేసుకోవాలి. ఈ బిర్యానీ ఆకులు కూడా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు చేసుకొని వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇది కూడా బిర్యానీలో మసాలానేనండి, దీని పేరు నాకు తెలియదు. మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇది ఫ్లేవర్ బాగుంటుంది. ముందుగా వేస్తే మాడిపోతుందని నేను ఆనియన్స్ వేగేటప్పుడు వేసుకుంటాను. తర్వాత జీడిపప్పు వేసుకున్నానండి. ఈ జీడిపప్పు లైట్గా వేగాలి, ఎక్కువ వేగన అవసరం లేదు. ఇవి వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలని ఇందులో పోసుకోవాలి. 1.5 గ్లాస్కి ఇలా 3 గ్లాసులు కొబ్బరి పాలు పోసుకోవాలండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇలా పోసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. మీరు మీ టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలియబెట్టేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టేసుకుంటే ఇప్పుడిప్పుడే తెల్లటం స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఒకసారి మనం సాల్ట్ చెక్ చేసుకుందాము. నేను ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను, పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. ఇది ఇలా ఎసురు తెరిలేటప్పుడు మాత్రమే వేసుకోవాలండి, అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలండి. ఇలా ఈ కడిగి పెట్టుకున్న బియ్యం మొత్తం ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలబెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి. ఆవిరికి త్వరగానే మగ్గిపోతుంది. ఇలా 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఇప్పుడే కొంచెం ఎగరటానికి రెడీ అవుతుంది కదా.
మధ్యలో ఒకసారి ఇలా మూత తీసి చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఈ టైంలో లైట్గా ఎగరటానికి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలిదిప్పేసుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇంకా 2 నిమిషాలకి బాగా ఎగిరిపోతుంది. చూశారు కదా, ఇలా పొడి పొడిగా చక్కగా వస్తుంది. ఇప్పుడు కొబ్బరి పులావ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద నుంచి ఇలా దించేసుకొని ఒక ప్లేట్లోకి ఇలా తీసుకుంటున్నాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. మనము ఏమీ వాటర్ అనేది వేయకుండా అచ్చం కొబ్బరి పాలతోనే చేసుకుంటాం కదా, చాలా కమ్మగా ఉంటుంది. ఏ గ్రేవీ కర్రీతో అయినా బాగుంటుంది. నేను ఆ రోజు ములక్కాడ కర్రీ చేశాను, గ్రేవీ కర్రీ వీడియో మీకు కూడా పెట్టాను కదా. కమ్మగా ఉండే కొబ్బరి పాలతో పులావ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి.